రిలీజ్ అ ప్రెస్ నోట్ ఆల్సో. దీంట్లో స్టార్టింగ్ నుంచి కూడా వెన్ మీడియా పర్సన్స్ కాలింగ్ నేను చెప్పాను, ఇది మిలిటరీకి కన్సర్నింగ్ కేసు కాబట్టి కొంచెం పేషెన్స్ చూపించాలి మీడియా కూడా. ఎట్లాంటి విషయాల్లో కూడా మీరు పబ్లిక్ చేసేస్తే ఇట్ విల్ ఇంపీడ్ ది ఇన్వెస్టిగేషన్ అని మేము రిక్వెస్ట్ చేశాము. ఫర్దర్ కూడా మై రిక్వెస్ట్ ఇస్, ఎందుకంటే నార్త్ జోన్లోనే మ్యాక్సిమం ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ఏదైనా ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఉన్నా కొంచెం డిస్క్రిషన్ చూపించి ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రిలీజ్ టు ద మీడియా అని చెప్తాము. సో ఈ కేసులో పర్టికులర్గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, లాట్ ఆఫ్ డీటెయిల్స్ వర్ లీక్డ్ అవుట్. సో స్పెసిఫిక్గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్లో. దాట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యూ ఆల్. దెర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్, ఆశీష్ కుమార్ అనే పర్సన్, ఆయన మెయిన్ అక్యూజ్డ్. ఆయన ఈజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేసి ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే ఇద్దరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు, ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొంతమంది ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయి ఉన్నోళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా కూడా ఆయన ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. అంటే వేరే వాళ్ళు ఆ కంపెనీ చేశాడు. సో అందుకే జనరల్ ఐడియా ఉంది ఆయనకి ఆ ఏరియాలో. సో ఇప్పుడు ఈ ఉన్న ముగ్గురిని వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అంటే హీ వాజ్ ట్రైంగ్ టు ఫ్రాడ్ దెమ్. బేసిక్లీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు, ఆయన ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్తో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయనకి ఏదైనా కమిషన్ వస్తుందని, సో అట్లా అని ఆయన తీసుకెళ్ళి ఒక ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్. అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అది చేశాడు, ట్రెస్పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగల్. సో దీంట్లో రిమాండ్ చేస్తాం జరిగింది. ఎందుకంటే మిలిటరీ ఏరియాస్లో ఇట్లా ఇంపర్సనేషన్ చేసుకొని ఎంటర్ అయితే ఇట్స్ అ వెరీ సీరియస్ ఆఫెన్స్. బట్ అదర్ దెన్ దిస్ దేర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్ టు ఇట్, టు దిస్ స్టోరీ. ఇట్ వాజ్ మెయిన్లీ అ కేస్ ఆఫ్ హీ వాంటెడ్ టు డూ ఫ్రాడ్, ఇంపర్సనేట్ ఆర్మీ ఆఫీసర్ అండ్ ఆల్సో చీట్ దీస్ అదర్ పీపుల్. ఎవరిని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెట్టిస్తానని, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో ఉంది. సో ఫర్దర్ ఇంకా వీళ్ళది ఇంకా ఆయన చెప్పిన స్టోరీ అంతా యాంగిల్ అంతా వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. ప్రెసెంట్లీ అయితే ఈజ్ అండర్ రిమాండ్, వీ హ్యావ్ రిమాండెడ్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా వస్తే వీ విల్ డెఫినెట్లీ